హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. చాలా రోజుల నుండి మనం వీడియోస్ అనేది అయితే చేయలేదు మన ఛానల్లో. సో ఎందుకు చేయలేదంటే మనకు చాలా వర్క్ అనేది అయితే ఉన్నది, చాలా బిజీగా ఉంటుంది నేను ఇన్ని రోజులు. సో ఈ రోజు నుండి నేను వీడియోస్ అనేది అయితే మీకు చేసి అప్లోడ్ చేస్తాను. సో వీడియోస్ వచ్చేసి మనకు జావా 8 ఫీచర్స్ మీద అయితే నేను వీడియోస్ చేయబోతున్నాను స్టార్టింగ్. సో జావా 8 ఫీచర్స్ ఎందుకు చేస్తున్నానంటే, ఏ ఇంటర్వ్యూ అటెండ్ అయినా కానీ, ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఏ ఇంటర్వ్యూ అటెండ్ అయినా కానీ జావా 8 ఫీచర్స్లో ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ అంటే ఏంటి, అండ్ అలాగే స్ట్రీమ్ ఏపీఐ అంటే ఏంటి, ఈ స్ట్రీమ్ ఏపీఐ మీద కోడింగ్ అనేది అయితే అడుగుతూ ఉంటారు. సో ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నారో వాళ్ళు మన ఛానల్లోకి వచ్చి జావా 8 ఫీచర్స్ చూసినట్లయితే ఇన్ డీటెయిల్గా నేను ల్యాండా ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, అండ్ అలాగే ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్లో ల్యాండా ఎక్స్ప్రెషన్ యూజ్ చేసి ఎలా ఇంప్లిమెంట్ చేసుకుంటాము, స్ట్రీమ్ ఏపీఐ అంటే ఏంటి, స్ట్రీమ్ ఏపీఐలో ఏ మెథడ్స్ ఉన్నాయి, ఈచ్ మెథడ్ని యూజ్ చేసుకొని కోడింగ్ ఎలా రాయాలి, లాజిక్స్ అనేది అయితే క్లియర్గా నేను వీడియోస్ అనేది అయితే చేసి మీకు అప్లోడ్ చేస్తాను. సో మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా కానీ ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు ఈ జావా 8 స్ట్రీమ్ ఏపీఐస్ నేర్చుకున్నట్లయితే మీరు ఈజీగా కోడింగ్ అనేది అయితే రాయగలుగుతారు. ఈ లాజిక్స్ ఎవరైతే ఇంటర్వ్యూలో ఏదైనా కోడింగ్ అడిగితే ఈ స్ట్రీమ్ ఏపీఐని యూజ్ చేసుకొని మీరు లాజిక్ అనేది అయితే ఈజీగా రాసి మీరు క్రాక్ చేయొచ్చు. సో జస్ట్ ఓన్లీ జావా 8 క్వశ్చన్స్ అడగరు, చాలా క్వశ్చన్స్ అడుగుతారు. వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఈ జావా 8 ఫీచర్స్ మీద కోడింగ్ అనేది అయితే అడుగుతారు. సో నేను ఇన్ని రోజులు మన ఛానల్లో వీడియోస్ చేయలేకపోయాను. సో నాకు వర్క్ ఎక్కువ అయ్యి టైం కుదరక, ఫ్రీ టైం అనేది దొరకక మనకు సో వీడియోస్ అనేది అయితే చేయలేకపోయాను. సో ఇప్పటి నుండి మనము అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ టైం కేటాయించి వీక్లీ టూ వీడియోస్ అన్న నేను చేసి మీకు ప్రొవైడ్ చేస్తాం అనేసి అనుకుంటున్నాను. సో మన ఛానల్లో చాలా వీడియోస్ అనేది అయితే ఉన్నాయి. ఎవరైనా కానీ ఫ్రెషర్గా వచ్చిన వాళ్ళకు జావా కోర్స్ అనేది అయితే ఉంది. ఆల్ కాన్సెప్ట్స్ అనేది అయితే క్రియేట్ చేసి అప్లోడ్ చేశాను. ఎవరైనా కానీ ఫ్రెషర్గా కంపెనీలో జాయిన్ అయ్యింటే వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు కంపెనీ వాళ్ళు. సో వాళ్ళకు స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ మీద, స్ప్రింగ్ బూట్ ఫ్రేమ్వర్క్ మీద ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. సో మనకు తెలుసు. సో ఏదైనా కానీ మీకు స్ప్రింగ్ బూట్ ఇన్ డీటెయిల్గా ఆల్ టాపిక్స్ నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్లోకి అయితే రండి. మన ఛానల్లో ప్లేలిస్ట్ అనేది అయితే ఉన్నాయి. ఆ ప్లేలిస్ట్లో బేసిక్ నుండి నేను వీడియోస్ అనేది అయితే చేసి మీకు అప్లోడ్ చేశాను. సో ఎవరైనా స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ నేర్చుకోవాలనుకుంటే స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ ప్లేలిస్ట్ అయితే ఉంది. అండ్ అలాగే స్ప్రింగ్ బూట్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకు స్ప్రింగ్ బూట్ ఫ్రేమ్వర్క్ అనేది అయితే ఉంది. సో ఈ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ నేర్చుకున్న తర్వాత ఆ క్రడ్ ఆపరేషన్స్ రెస్ట్ ఏపీఐ ఏదైతే క్రియేట్ చేసి ఉంటామో వాటికి టెస్ట్ కేసెస్ ఏ విధంగా రాయాలి, రియల్ టైంలో ఏ విధంగా రాస్తూ ఉంటారు. సో సేమ్ రియల్ టైంలో ఎలా రాస్తూ ఉంటామో సేమ్ అదే విధంగా JUnit 5 అండ్ మాకిటో యూజ్ చేసి టెస్ట్ కేసెస్ ఏ విధంగా రాయాలి, కంట్రోలర్ లేయర్కి టెస్ట్ కేసెస్ ఏ విధంగా రాయాలి, సర్వీస్ లేయర్కి ఏ విధంగా టెస్ట్ కేసెస్ రాయాలి, రిపోజిటరీకి ఏ విధంగా రాయాలి, ఇలా ఇన్ డీటెయిల్గా మనము JUnit 4 అండ్ JUnit 5 విత్ మాకిటో ఈ కాన్సెప్ట్స్ అన్నీ యూజ్ చేసి టెస్ట్ కేసెస్ ఏ విధంగా రాయాలనేది కూడా మీకు ఇన్ డీటెయిల్గా వీడియోస్ అనేది అయితే మనకు మన ఛానల్లో అవైలబుల్ ఉన్నాయి. సో ఒక ఫ్రెషర్ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత జావా వచ్చిన అతనికి నెక్స్ట్ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అండ్ స్ప్రింగ్ బూట్ నేర్చుకున్న తర్వాత టెస్ట్ కేసెస్ కూడా రాయాలి. ఎవరైతే ఒక కోడ్ ఇంప్లిమెంట్ చేశామో ఆ ఫంక్షనాలిటీ కరెక్ట్గా రన్ అవుతుందా లేదా అనేది టెస్ట్ చేసుకోవడానికి మనం టెస్ట్ కేసెస్ రాస్తూ ఉంటాము. సో ఆ టెస్ట్ కేసెస్ ఏ విధంగా రాయాలనేది కూడా ఇన్ డీటెయిల్గా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. సో ఆ తర్వాత మల్టీ థ్రెడ్డింగ్ కోర్స్ ఉంది, మైక్రో సర్వీసెస్ ఉంది, అండ్ అలాగే గిట్ కమాండ్స్ ఉన్నాయి. సో మనం రియల్ టైంలో ఎప్పుడు యూజ్ చేసే గిట్ కమాండ్స్ కూడా మనము వీడియోస్ చేసి అప్లోడ్ చేసాము. సో ఈ విధంగా మన ఛానల్లో చాలా వీడియోస్ అనేది అయితే ఉన్నాయి, చాలా ప్లేలిస్ట్ అనేది అయితే ఉన్నాయి. ఎవరైతే జావా బ్యాక్ ఎండ్ డెవలపర్గా వర్క్ చేస్తూ ఉన్నారో ఏదైనా కంపెనీలో, సో వాళ్ళు మన ఛానల్ని విజిట్ అయినట్టయితే అన్ని కోర్సెస్ అనేది అయితే ఈజీగా దొరుకుతాయి. సో ముందు ముందు మనము జావా 8 ఫీచర్ వీడియోస్ అనేది అయితే చేస్తాము, ఫీచర్స్. సో వన్స్ ల్యాండా ఎక్స్ప్రెషన్స్ అండ్ అలాగే స్ట్రీమ్ ఏపీఐ ఈ 2 కాన్సెప్ట్స్ అయిపోయిన తర్వాత ఇంకా కావాలంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఇలాగ వీడియోస్ అనేది అయితే చేస్తాను. ఇవి అయిన తర్వాత మనము మళ్ళీ రియల్ టైం సినారియోస్ కూడా మీకు ప్రొవైడ్ చేద్దామనేసి అయితే అనుకుంటున్నాను. లైక్ ఒక పర్సన్ ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత టీంతో ఎలా ఉండాలి, అండ్ అలాగే టీంలో జరిగే మీటింగ్స్ ఏంటి, అలాగే ప్రోడక్ట్ ఓనర్ అంటే ఎవరు, బిజినెస్ అనలిస్ట్ అంటే ఎవరు, అండ్ అలాగే యూజర్ స్టోరీస్, స్ప్రింట్,
స్ప్రింట్ ప్లానింగ్, రెట్రోస్పెక్టివ్ ఇలా మీటింగ్స్ అనేది అయితే ఉంటాయి. అవి ఎలా జరుగుతూ ఉంటాయి, ఇవన్నీ నేను మీకు క్లియర్గా వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మన ఛానల్ నుండి వస్తున్న వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవుతూ ఉండండి. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి, అండ్ అలాగే డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్ ఉంది, ఆ గ్రూప్ లింక్లో జాయిన్ అయ్యి మీరు డౌట్స్ అడగచ్చు, లేదా డైరెక్ట్గా నాకు మెసేజ్ చేసినా నేను మీకు రిప్లై అనేది అయితే ఇస్తాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. సో మీరు వీడియో కింద డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ అనేది అయితే ఉన్నాయి, మీరు జస్ట్ జాయిన్ అయ్యి మీ డౌట్స్ అనేది అయితే క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అలాగే నేను చేసిన వీడియోస్లో పీపీటీస్ అనేది మీకు ప్రొవైడ్ చేయాలనుకుంటే వాట్సాప్ గ్రూప్ డిస్క్రిప్షన్లో గిటబ్ లింక్స్ ఉన్నాయి. సో ఆ గిటబ్ లింక్స్ మీరు క్లోన్ చేసుకున్నట్లయితే రిపాజిటరీస్, అందులో పీపీటీస్ ఉన్నాయి, మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకొని నేర్చుకొని మీరు ఒక ఫోల్డర్లో స్టోర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే నేను ప్రాక్టీస్ చేయించిన ప్రాజెక్ట్స్ కూడా మీకు అక్కడ దొరుకుతాయి. సో మీరు ప్రాక్టీస్ చేస్తూ మీరు ఆ ప్రాజెక్ట్స్ కూడా చూసుకోవచ్చు. సో ఇలాగ చాలా వీడియోస్ అనేది అయితే ఉన్నాయి. మన ఛానల్లో చాలా వీడియోస్ అనేది అయితే రాబోతున్నాయి. ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి మోర్ అప్డేట్స్ కోసం. అండ్ నెక్స్ట్ వీడియోస్లో మనం జావా 8 ఫీచర్స్, ల్యాండా ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, ఫంక్షనల్ ఇంటర్ఫేస్లో అంటే ఏంటి, ఆ ఫంక్షనల్ ఇంటర్ఫేస్లో ల్యాండా ఎక్స్ప్రెషన్ని ఏ విధంగా యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేసుకుంటాము, అండ్ అలాగే ఫంక్షనల్ ఇంటర్ఫేస్లో ఇన్బిల్ట్ ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ ఏమేమి ఉన్నాయి, అవి ఎలా వర్క్ అవుతాయి, ఎలా ఇంప్లిమెంట్ చేసుకుంటాము. ఆ తర్వాత జావా 8 స్ట్రీమ్ ఏపీఐ, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ స్ట్రీమ్ ఏపీఐ. సో దాని మీద నేను చాలా వీడియోస్ అనేది అయితే చేస్తాను, మీకు ప్రాక్టికల్గా కోడింగ్ కూడా మీకు నేర్పిస్తాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.